बांधने लगे हैं। పొద్దునే మటన్ ఈ 2-3 రోజులు మటన్ వర్షమై కురుస్తుంది అందరి ఇళ్ళల్లో కూడా. కొందరు కావాలని చేస్తారా అసలు ఏంది నాకు అర్థమే కాదు. ఈరోజు బక్రీదు, పొద్దున్నుంచి కరెంటు లేదు, నీళ్లు లేవు, నీళ్ళు ఇడ్చలేదు 2 రోజుల నుంచి. అసలుకి వీళ్ళు కావాలని చేస్తారా ఏమీ నాకు అర్థమే కాదు. ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే, స్పెషల్ ఏమైనా వండుకుంటారు, ఇంకా మసాలాలు మొత్తం వేయాలంటే కరెంట్ ఉండాల్సిండేదే కదా. అది కాక స్నానం చేయాల నీళ్లు కానీ లేవు, పొద్దున్నుంచి కరెంటు పోయింది, మోటార్ కానీ వేసుకుందామని. చిన్నప్పటి నుంచి మీరు గమనించుంటారు, ఇట్లా పెళ్ళిళ్ళు ఏమైనా పండగలు ఉన్నప్పుడు అదే రోజు నీళ్ళు ఇడుస్తారు. పైగా ఇంట్లో ఎక్కువ పని ఉంటుంది, అదే రోజు నీళ్ళు ఇడిస్తే ఇంకా తలకాయ నొప్పి, మళ్ళీ ఆ పని ఎక్స్ట్రా. నాకు అర్థమే కాదు ఇది సిస్టము. ఇప్పుడు టైం అవుతుంది, జల్దీ రెడీ అయ్యి వెళ్ళిపోదాం పదండి నమాజ్కి. బయలుదేరినాం ఇంకా నమాజ్కి. ఈద్గా పోయే ముందర, నమాజ్ ముందర ఇక్కడ ఇట్లా చిన్న మస్జిద్ ఉంటే అక్కడే ఉజు చేసుకొని వెళ్ళండి. మళ్ళీ అక్కడికి పోయి ఉజు చేయాలంటే లేట్ అవుతుంది మీకు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహ్, అల్లాహు అక్బర్. ఈసారి నా అదృష్టం బాగానే ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు నేను పండగనైతే జరుపుకుంటున్నా. లెక్కలేనన్ని సార్లు పండగలు మొత్తం నేను ఇంట్లో నుంచి దూరంగానే జరిపినాను. అమాన్ నా సబ్స్క్రైబర్, చాలా మంది పిల్లలు అయితే నా వీడియోని చూస్తూ ఉన్నారు, నాకు మొన్నే తెలిసింది. నమాజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చినాము. నమాజ్కి అయితే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వచ్చాము కదా. ఇప్పుడే నమాజ్ చదువుకొని అక్కడ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరినాము. ఇంటికి వస్తే సర్ప్రైజ్ ఇచ్చినారు. ఏమిటంటే ఇంకా లైట్ రాలేదు, కరెంట్ రాలేదు, ఇంకా లోపల వేడిగా ఉందని బయటే కూర్చున్నా. ఈ లైన్ మొత్తం లేదంట, కరెంటు పొద్దున పోయింది. అది కూడా పండగ రోజే పోతే చాలా కష్టము. అంటే వండుకుండేటివి ఆ మసాలాలు చాలా ఉంటాయి కదా, మనకేం బయట తిరిగి వస్తాము, ఇంట్లో వాళ్ళకి చాలా కష్టము. కంప్లైంట్ ఇచ్చినాము, ఎప్పుడు వచ్చి చేస్తారో చూద్దాం. అది కాక మా రియాన్కి దగ్గు నిన్నటి నుంచి ఎక్కువైంది. ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నా, చూద్దాం. ఈరోజు డౌట్గా వచ్చిన, హాలిడే కదా, డాక్టర్ ఉంటారో లేదో అని. డాక్టర్ అయితే ఉన్నారు. హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చిన, ఇంటికి వస్తానే అయితే వచ్చేసింది. ఇప్పుడు భోజనం చేస్తాం. చికెన్ కర్రీ, దాల్చా, ఇది గోంగూర. ఆ బగారా రైస్లోకి చికెన్ గ్రేవీ గోంగూర కలుపుకొని తింటాంటే ఎంతైనా అసలు తినాలని అనిపిస్తుంది. దీంతో పాటు రైతా కాంబినేషన్. నిన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇదే షర్ట్ తీసుకోండి, ఇది పండక్కని. అబ్బా ఏం రేట్లు ఉన్నాయి. నార్మల్ టైంలో దొరికే 400-500 షర్ట్లు కూడా, ప్యాంట్లు కూడా ఇప్పుడు 1500-2000 వేస్తున్నారు. ఎందుకంటే సీజన్ అన్నమాట. ఈ షర్ట్ ఒకటి తీసుకున్నా, మళ్ళీ ప్యాంట్ కూడా తీసుకోండి. ప్యాంట్ చాలా అంటే చాలా రేట్లు వేస్తున్నారు, అందుకోసం అక్కడైతే తీసుకోలేదు. గుత్తికి వచ్చి అయితే తీసుకున్నా, గుత్తిలో కూడా బాగున్నాయి. పండక్కి ఇది నమాజ్కి అయితే వైటే వేయాల, అందుకోసము మన దగ్గర ముందే వైట్ ఉంటే అదే వేసుకెళ్ళింటి. నమాజ్ తర్వాత ఇది ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళే కదప్పుడు అందుకోసం తీసుకున్నా. ఫుడ్ బాగుంది అని వినపడాలంతే. ఎంత దూరమైనా వెళ్ళే వాళ్ళలో నేను ఒక్కడిని. ఇక్కడే 70 కిలోమీటర్లు ఫుడ్ ఏదో బాగుందని వెళ్తానా, దాని మధ్యలో ఇది కనిపించింది. చాలా రోజులు చూస్తున్నా అప్పుడప్పుడు ఇక్కడ డోన్ పోయే దావలో. ఇదేందో నాకు అర్థం కావడంలే. ఇప్పుడు వచ్చి నేను కనుక్కుంటే ఏపీ టూరిజంది ఇది, అంటే బాగుంది మొత్తం. ఇది పోయే దావలో ఇది కనిపిస్తే నేను వచ్చిన చూసేకి. ప్లేస్ అయితే బాగుంది. ఇది అక్కడ ఒక తాత ఉన్నారు, వాళ్ళకి అడిగితే ఇది ఏపీ టూరిజం అంట. ఇది మన గవర్నమెంట్దే, ఇది గవర్నమెంట్ హోటల్. నాకు ఇంతవరకు తెలియదు. ఇది సీన్ కూడా చూడండి, సూపర్ ఉంది. ఇది ఏమంటే ఇప్పుడు క్లోజ్ అయింది, ఇది ఓపెన్ లేపు లేదు. ఇది 70 కిలోమీటర్లు వచ్చింది. ఇది ఇక్కడ ఒక టీ ట్రై చేద్దాము. టీ అయితే బాగుందని చెప్తున్నారు.
లోపల జబ్బి తీసుకొని కూర్చున్నాడు. ఇక్కడ చూడండి, కూర్చోడానికి కూడా సూపర్ ఉంది. ఇది బాగుంది, కడకుంది, హార్డ్గా ఉంది. టీ అయితే వర్త్. ఇంకా 2 ఐటమ్లు ఉన్నాయి, పోయి అక్కడ టేస్ట్ చూద్దాం అక్కడ ఎట్లుందో ఏం లేదో అని. సెకండ్ ఐటమ్ నిమ్మకాయ పైనుండి వేసినాడు, కారం కారంగా సూపర్ ఉంది అసలు. నెక్స్ట్ పిస్తా మిల్క్ సూపర్ ఉంటుంది. ఇది మహాలక్ష్మి పిస్తా మిల్క్ రాజస్థాన్. అదే అన్నతో చెప్పిన సూపర్ టేస్ట్. ఇది 3వ సారి ట్రై చేయడం, అందుకోసమే వచ్చినాము. మెయిన్ దేనికోసం వచ్చామో అదే బంద్ అయిపోయింది, క్లోజ్ చేసినారు ఇక్కడ. ఈ మారుతి గోబీ సెంటర్ ఉందా, దీనికోసమే వచ్చిండేది 70 కిలోమీటర్లు. కానీ మా అదృష్టం బాగలేదు, బంద్ ఉంది ఇది. 2-3 ఐటమ్లు ట్రై చేసినాం కదా, అవైతే అసలు సూపర్, పేరు పెట్టేకి లేదు. ఇంకా ఏమన్నా ఉంటే ట్రై చేసి ఇక్కడ నుంచి ఇంకా జల్దీ వెళ్ళిపోదాం, ఎందుకంటే మళ్ళీ రాత్రి అయిపోతుంది.